వరకు మీరు ఎన్నో సార్లు ఎంతో మందిని అరుంధతిగా చూసుంటారు. కానీ ఇప్పుడు రాబోతున్న అరుంధతి నా భూతో నా భవిష్యత్. అలా రాబోతుంది ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మీరు వచ్చారేంటి? మీరేగా రండి రండి అన్నారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, అందుకే పాడుకుంటూ ఉంటాను. పాడిన ప్రతిసారి అలాగ వచ్చేస్తూ ఉంటాయి. అలాగా కిట్టుకు ముందు మీరే ఉంటారు, తర్వాత మీరే ఉంటారు, మధ్యలో కూడా మీరే ఉంటే అలాగా. అప్పుడప్పుడు ఇది వాడుతూ ఉండండి. వెళ్ళండి, కూర్చోండి. తొక్కేస్తున్నారు. సార్ నమస్కారం. సార్ మేడం నమస్తే అండి. ఏం లేదండి, యాక్చువల్ గా మాకు పై పోర్షన్ ఒకటి ఖాళీ ఉంది. పేపర్ లో టూలెట్ ప్రకటన ఇచ్చారనమాట, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని చెప్పి. వస్తూ ఉంటారు కదా, కాస్త ఇలా రిసీవ్ చేసుకుంటే రెంట్ బాగా మనం చెప్పినంత ఇస్తారని. ఇక కస్టమర్లు వస్తారు, మనం రిసీవ్ చేస్తాం. కాకిలతో అలా కేకలేస్తానంటారా నువ్వు? పిండేస్తా. ఏం పిండేస్తావు? నిమ్మకాయ పిండేస్తావా, పాలు పిండేస్తావా? నా పేరు పిండే, సాయాజీ పిండే. సాయాజీ పిండే కాదురా, సాయాజీ సిండే. ఆయన బొంబాయిలో ఉన్నాడు, సరిపోయింది. లేకపోతే నేను పిండి పిండి కొట్టేసేవాడు. ఎందుకు వచ్చావో చెప్పు. నాకు నీ ఇల్లు అద్దెకు కావాలి. ఇలా చెప్పావు, బాగుంది. ఏం చేస్తుంటావు? పూజలు చేస్తూ ఉంటా. శుభం. ఇలాంటి వాళ్ళే మనకు కావాలండి. రోజు పొద్దున్న సాయంత్రం దేవుడికి దీపం వెలిగించి పూజలు చేస్తుంటే అంతా మంచి జరుగుతూ ఉంటది. నేను చేసేది దేవుడి పూజలు కాదు, క్షేత్ర పూజలు. ఇలాంటి వాళ్ళకి చచ్చిన ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు. మొదటి రోజు బాగానే ఉంటారు, రెండో రోజు ఇల్లు నీ పేరు మీద రాయించేసుకుంటారు. ఇల్లు ఇద్దరికి ఇవ్వను. ఏంట్రా నేను వెనక్కి వెళ్తానంటే నేను తోస్తుంటే? ఇప్పుడు అర్థమైందిగా నా శక్తి. ఏదో రోజు నా అవసరం నీకు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్, నా అవసరం వస్తుంది. వెళ్ళవా? ఎందుకైనా మంచిది, అప్పటి వరకు దీన్ని చేతిలో పెట్టుకో. చేతిలో పిండి ఏంట్రా? పైనది దులుపు, కిందది చూడు. విజిటింగ్ కార్డు. మీ క్షుద్ర పూజలు ఎంత డెవలప్ అయిపోయారా? నీ విజిటింగ్ కార్డు అక్కడ నీకు అసలు ఇల్లు అద్దెకి మా బావగారికి అప్పుడు చెప్తూనే ఉన్నాండి, శ్మశానం పక్కన ఇల్లు తీసుకోవద్దండి అని చెప్పా. అబ్బే గజం 50 రూపాయలకు వస్తుందండి అని కొని మరీ గిఫ్ట్ ఇచ్చాడు. అన్ని ఇలాంటి కేసులే వస్తున్నాయి. ఎక్కడా 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 ఎక్కడా? బాత్రూమ్కి వెళ్తావా? ఎందుకా నడుస్తున్నావు? ఏదా దేనికి వచ్చావు? ఎన్నో సంవత్సరాల నుంచి సమాధిలో కుళ్ళి కుళ్ళి కొత్త సమాధి కోసం ఎదురు చూస్తుంటే నీ ఇల్లు దొరికిందిరా. అంటే నా ఇల్లు నీ కంటికి సమాధిలో కనిపిస్తుందిరా? పశుపతి అఘోరాధిపతి వచ్చే అరుంధతి. నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం. ఓర్పులోన ధరణి మాతవమ్మా, ఓర్పులోన ధర్మమూర్తివమ్మా. అయ్యా బాబోయ్. జయజమ్మా జయజమ్మా ఓయమ్మా, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా, జయజమ్మా మాయమ్మా. నువ్వు నన్ను ఏమి చేయలేవురా? ఏం చెయ్యాలని కూడా అనిపించదే. ఏమనుకోకండి సార్, ఇది మా ఆవిడ పేరు కూడా అరుంధతి. అరుంధతి సినిమా ఆడిన రోజులు చూసి 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 ఇలా అయిపోయింది. ఆఖరికి ఆ పాట ఇస్తా గానీ బయటికి రాదండి. ఆ గొడుగు పట్టుకున్నోడికి నెలకి 4000 జీతం ఇస్తున్నాను సార్. ఎందుకని అలా కేకేశారు? ఇది మామూలు కేక కాదే, చావు కేక. ఏమైంది? అడెవడో పశుపతి అంట. పశుపత? చిన్నప్పుడు నన్ను లవ్ చేసి ఇంట్లో నుంచి పారిపోయినా నా పశుపతి బావా. నా అరుంధతి అలా అయిపోయింది. నీ అరుంధతి ఎలా అయిపోవడం ఏంట్రా? ఇదేమన్నా మొదట్లో పెద్ద విశ్వసుందరం అనుకుంటున్నావా? సీరియస్ చూపుల పర్సనాలిటీ వేసుకుని ఎప్పుడు ఇలాగే ఉంటది. ఆవిడ గ్లామర్ ఎక్కడ, దీని దిక్కుమాలిన గ్లామర్ ఎక్కడ? దీన్ని దగ్గర నుంచి చూస్తే పక్షవాతం వచ్చిన పక్షి పిల్లల, వాళ్ళలో తడిసిన పిచ్చుకు పిల్లల, కలరా వచ్చిన కోతి పిల్లల, బట్టలేసిన బలి పిల్లల. అరుంధతికి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చాయి. షాపింగ్ చేసినప్పుడు సామాన్లు దాచుకుందామని క్యారీ బ్యాగులు పెంచుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కనుక ఎలా ఉన్నాయి, పుట్టినప్పుడు చూడలేదు, పెద్ద గోని సంచుల్లో ఉండేవి. కాలక్రమేణా కరిగి క్యారీ బ్యాగులు అయ్యారా.
ఈడొకడు మా ఇంట్లో రెండే దెయ్యం. ఎప్పుడు అరే ఊరే అంటాడు తప్ప నాన్నగారిని ఎప్పుడూ పిలవడం. గెటప్ ఎందుకుంది ఆవిడ? బాబు పశుపతి అని మీ నాన్న లాంటి వాడు. ఎవరైనా అన్నయ్యతోటో తమ్ముడితోటో లేదంటే మేనమావతోటో పోలుస్తారు. నువ్వేంటే నాన్నతో పోలుస్తావు. ఒరే అన్నిసార్లు అరవకురా, గుండెకాయ జారిపోయి ఆల్రెడీ ప్యాంట్ లోకి వెళ్ళిపోయిందిరా. నాన్నరే గుండెకాయ జారే ప్యాంట్లోకి వెళ్ళిపోయిందంటే ఏదో యాక్షన్ సెల్లిపుకి ఇక్కడ. అరుంధతి నువ్వు ఉంటే ఇక్కడ బాగుపడలేవు. బట్టలు సర్దుకో, వెళ్ళిపోదాం. బట్టలు సర్దుకో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? బట్టలు సర్దుకుందామనండి. ఎక్కడ సర్దుకుంటావు? క్యారీ బ్యాగుల్లో సర్దుకుంటావా? వచ్చాయి, టైం అయిపోయింది. వచ్చాయి, రా రా రాలే. ఏయ్, ఆగు ఆగు ఆగు. ఎక్కడికి వెళ్తున్నావే? నా చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్నాడండి. ఎక్కడ ఏమన్నా కనిపిస్తున్నాయా నీకు? ఇద్దరికి మధ్యలో కిలోమీటర్ దూరం ఉంది. ఆడు చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడా? ఆడు చెంబు పట్టుకుని వెళ్తున్నట్టుంది. నువ్వు కొంగ పిల్లలు వెళ్ళిపోతున్నావు. ఎవరితో పళ్ళు రాలిపోతాయి. పశుపతి అఘోరాధిపతి వదలా వదలా వదలా. నిన్ను కూడా నేను వదలను రా. ఆ పిండేగాడు ఇందట్లో ఎక్కడో విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఎక్కడుంది అది? ఏమండి నీకు బేరం తగిలింది. బేరం తగిలిందా? ఒసేయ్, భవానికే భారంగా ఉంటది. నీకు కాదే బేరం తగిలింది నాకు. ఛీ, మీకు బేరం తగలలేదు. ఒసేయ్, నువ్వేం మాట్లాడినా దరిద్రంగా ఉంటుంది. నోరిప్పుకు. అర్జెంట్ గా మా ఇంటికి వచ్చి ఒకరిని పిండిగా కొట్టేయాలి. అర్జెంట్ గా రండి సార్. ఇంటిలో ఒక దెయ్యం తిరుగుతుంది. ఇది దెయ్యం పిల్ల కాదు మా ఆవిడ. నేను చెప్పింది దాని గురించి కాదు. ఇంతకీ చెప్పు, నన్ను ఎందుకు పిలిపించావు? దెయ్యం తిరుగుతుందని చెప్పారు కదా, ఇంట్లో ఉంది, పట్టుకోండి. ఎక్కడ ఉంది అది? అదిగో అక్కడ ఉంది. అయితే దాన్ని నా పిండితో పిండి చేస్తా. పిండే. అఘోరాధిపతి పశుపతి మై ఓల్డ్ ఫ్రెండ్. నల్లండిరా నిన్ను చూసి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అల్యూమినియం ఫ్యాక్టరీలో తప్పేలాలు చేస్తున్నాడు. కొడితే ముఖం పిండి అయిపోద్ది. మీ ఇద్దరు యోగక్షేమాలు మాట్లాడుకోడానికి పిలిచాను రా. అని జుట్టు అట్టుకుని బయటికి తీసుకెళ్ళు. పిండేస్తా. అయిపోయావురా నా చేతిలో పశుపతి. చెప్పరా ఇక్కడికి దేనికి వచ్చావు? సమాజానికి ఇల్లు కోసం వచ్చాను రా. ఇల్లు కావాలా? సింగిల్ బెడ్రూమా, డబుల్ బెడ్రూమా? చిత్రపురి కాలనీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూడరా, చవక వస్తుంది. ఫ్యామిలీతో రెంటుకుంటాడు. నేను ఎందుకు పిలిచాను? అని కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్ళు. పిండేస్తా. రే చెప్పు, ఇక ఇంతకి ఏమి కావాలరా? అరుంధతి మనలో మనమాట ఎట్రా సగం కాలిన టేకు చెక్కలాగుంది. దాన్ని ఏం చేసుకుంటావురా? అదే నాకు కావాలరా. వదలా వదలా. అయితే నీ కర్మ. పిండేస్తా పిండేస్తా. చూసుకుందా. పట్టుకో. పిండేస్తా పిండేస్తా. నువ్వేం చెప్పా ఏం చేస్తున్నావు? పిండేస్తాను అన్నానుగా. పిండి తీసాను, వేసాను. రే నీ వల్ల కాదు గాని ఆడి తోలు నేను తీస్తా. నువ్వు చేసేది అరుంధతి నాకు కావాలరా. ఒరే అన్నయ్య, ఇచ్చే అన్నయ్య. ముందులే. ఎంతవరకు నా ఫ్యామిలీ పరుగు పోద్దని నేను ఆగాను రా. ఆ సినిమాలో నీకు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను ఏమైనా పర్వాలేదు, దీన్ని ఇచ్చేస్తున్నాను. తీసుకెళ్ళిపోరా. వెళ్ళిపో. దరిద్రం వదిలిపోయిందండి బాబు. మిస్టర్, నీకు సిగ్గుసారం లేదా? దేనికి? పెళ్ళాయని పొరాని వాడితో పంపించి ఇక్కడ డాన్స్ చేస్తున్నావా? డాన్స్. మా ఆవిడ మీద నాకు నమ్మకం ఉందిరా. నమ్మకం. నమ్మకమా? అదేలాగా? అదిగో అటు చూడు. నమ్మకం నమ్మకం నమ్మకం. మీ మగవాళ్ళందరూ ఇంతేనండి. ఏమైంది బంగారం? పశుపతి చచ్చాడు. పశుపతి చచ్చిపోయాడా? యాక్సిడెంటా? మర్డరా? కాదు. సూసైడ్ అటెంప్ట్ చేశాడా? కాదు. మరి ఎలా చచ్చాడు? ఏం చెప్తా. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళాక ఇది ప్రేమగా బావా అని పిలుచుంటది. అది టెంప్ట్ అయి ముఖం మీద ముఖం పెట్టి దగ్గర నుంచి చూసుంటాడు. గుండె అయి చచ్చిపోయాడు. అంతే. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? లేకపోతే నీ మెడత ముఖానికి ఆడియన్స్ ఎంతకంటే పెద్ద ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయరు డార్లింగ్. పిండే గారు, నాకు అర్జెంట్ గా డాబా నుంచి ఫోన్ వచ్చింది. డాబా నేను నుంచా? వెళ్ళాలి. అంటే మీరు డాబాలో? పుల్కా పుల్కా. అర్థమైందిరా. మా ఆవిడ ఎక్కడ దగ్గర నుంచి వస్తుందని నువ్వు తప్పించుకుపోతున్నావు. వస్తే అరుంధతి మోకం మీద మోకం పెట్టి ఎందుకు చూసావే? రోజా
గారు. ఏంటి శాంతి స్వరూప్ సీరియస్ గా చాలా సిన్సియర్ గా ఫీల్ అయిపోయాడు అనుష్క లాగా. పాప అనుష్క మాత్రం చూసింది అనుకో అంతే సంగతులు. అండ్ షియాజీ షిండేది మన నాగిది సపోర్ట్ బాగుంది రాఘవ నీకు. సో మంచి థీమ్ తీసుకున్నావు, బాగుంది. నాగబాబు గారు. స్వరూప్ ఎంట్రీ చాలా బాగుంది, బాగా చేశాడు. అండ్ రాఘవ స్ట్రగుల్ బాగా వదిలించుకున్నాను, నీట్ గా ఉంది స్కిట్, బాగా ఎంటర్టైన్ చేశారు, గుడ్.